మీకు గుర్తుందో లేదో, నా చిన్నప్పుడైతే ప్రైమరీ పిహెచ్సిస్ అంటారు, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండేది మండలానికి ఒకటి. ఆ హాస్పిటల్కి పోతే ఏ జబ్బు వచ్చిందైనా సరే ఒక రెడ్ గోళీ ఒక ఎల్లో గోళీ ఇచ్చేది. ఏదైనా కానీ అవన్నీ ఎందుకు బియ్యం పిండికి రంగు పూసి ఇచ్చేది. దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఉండకపోయేది, పాజిటివ్ ఇంపాక్ట్ ఉండదు. ఏదో నీ సాటిస్ఫాక్షన్గా వేసుకునేది అనమాట. కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇలా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ మాత్రమే ఉండేది. సెకండరీ అండ్ టెర్షరీ అంటారు. టెర్షరీ అంటే ఏంటిది? హార్ట్, బ్రెయిన్ ఇలాంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ గవర్నమెంట్ పరిధిలోకి పోయినాయి. దీంతో మన ఉస్మానియా మెడికల్ కాలేజ్, మెడికల్ హాస్పిటల్, గాంధీ మెడికల్, నిమ్స్ వీటన్నింటినీ బ్రష్ పట్టించారు. ఆపరేషన్ చేస్తుంటే కరెంటు పోయేది, దానికి జనరేటర్ కూడా ఉండేది కాదు. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే చచ్చిపోతాం అనేది క్రియేట్ చేసి కార్పొరేట్ హాస్పిటల్స్ సృష్టించారు. అలా మనకు ఉంది కార్పొరేటైజేషన్ ఆఫ్ హెల్త్ సెక్టార్, ఎడ్యుకేషన్ సెక్టార్ అని 9th చాప్టర్లో వచ్చింది. అద్భుతంగా ఉంటుంది. హౌ దే వాంటెడ్లీ డిస్ట్రాయిడ్ ది ఎగ్జిస్టెడ్ సిస్టమ్స్ ఆన్ ది రూయిన్స్ ఆఫ్ ఎగ్జిస్టెడ్ సిస్టమ్ దే బిల్ట్ ది ఎంపైర్, కార్పొరేట్ ఎంపైర్. మనకున్న వ్యవస్థలని విధ్వంసం చేసి ఆ శిథిలాల పైన భవనాలు నిర్మించారు. ఇది ఇక్కడ జరిగింది అన్నమాట.